హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అన్న. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ప్రీవియస్ వీడియో చూడండి, అంటే ఆర్డర్ లో రండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ దాని యొక్క రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. సో ఇదైతే లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేసినాం కదా, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ లో కదా, రైట్? లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసినాం. సో ఎవరైతే చూడలేదో లాస్ట్ క్లాస్ వీడియో ఒక్కసారి ఇది చూడండి. ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. ఇఫ్ ఏ రే ఈస్ పాస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ రిఫ్లెక్టెడ్ రే ఆల్వేస్ మూవ్స్ టువర్డ్ ద ఫోకస్. అంతేనా? వెరీ గుడ్. సెకండ్ రూల్ ఏంటి? ఇఫ్ ఏ రే ఈస్ పాస్డ్ అలాంగ్ ద ఫోకస్ నుంచి వెళ్ళి పాస్ చేసే రే, దెన్ ద రిఫ్లెక్టెడ్ రే మూవ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఏ లైట్ రే ఈస్ పాస్డ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దెన్ రిఫ్లెక్టెడ్ రే రీట్రేస్ ఇట్స్ ఒరిజినల్ పాత్. ఓకేనా? అంటే రివర్స్ లో వస్తుంది, సీదా పోయి తాకి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇంకోటి ఏంటి? సో వెన్ ఏ లైట్ రే ఈస్ పాస్డ్ అలాంగ్ ద పోల్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఇక ఇమేజ్ ఫార్మేషన్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో అందరూ మీ యొక్క బుక్స్ ని హరిజాంటల్ గా పెట్టండి. ఓకేనా? హరిజాంటల్ పొజిషన్ లో పెట్టి ఇది రాసుకోండి. ఓకేనా? సో మీ బుక్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా రాసుకుంటారు కదా, రైట్? సో దీన్ని ఎట్లా పెట్టాలంటే ఇవి ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఇట్లా పెట్టి ఇవన్నీ రాసుకోండి, సరేనా? రైట్. సో ఇప్పుడు రండి, ఫస్ట్ అయితే నేను ఇవి చూడండి. ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకున్నా, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఓకేనా? రే డయాగ్రామ్, దీనిలో రే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో వేద్దాం. సో కొంచెం స్కేల్ యూజ్ చేయండి, స్ట్రేట్ వస్తుంది. స్ట్రేట్ వచ్చింది, అయితే రాలేదు కదా, ఇప్పుడుందా? రైట్. సో నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్, నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఇమేజ్ నానా, నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ ఇమేజ్, లాస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్. ఓకేనా? రైట్. సో సీరియల్ నెంబర్ లో ఫస్ట్ది ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినామంటే ఇన్ఫినైట్ దగ్గరలో పెట్టినాం. ఓకేనా? ఇన్ఫినైట్ చాలా దూరంలో పెట్టినాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? అపర్చర్, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? పోల్. What is this? Center of curvature. What is this? Principal axis. What is this? Principal focus. అవునా? వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ అయితే ఇన్ఫినైట్ లో ఉంది కదా, ఇన్ఫినైట్ నుంచి లైట్ రేస్ ఇట్లా వస్తున్నాయి అన్నట్టు. ఓకేనా? వెరీ గుడ్. సో ఫైనల్ గా లైట్ రే ఎట్లా వచ్చింది సార్? ఇదైతే ప్యారలల్ గా వచ్చింది కదా. వెరీ గుడ్. ప్యారలల్ గా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎక్కడికి పోవాలి? ఫోకస్ దగ్గరికి పోవాలి. అవునా? వెరీ గుడ్. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సార్ ఇన్ఫినైట్ దగ్గర పెట్టినా గానీ మనకు ఇమేజ్ అనేది కనిపిస్తుందా? అవును, కనిపిస్తుంది. ఫోకస్ దగ్గర కనిపిస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర కదా. సార్ కింద నుంచి ఒక లైట్ రే వేయండి కదా ప్లీజ్. చలో వేస్తా. ఇది కూడా ఇన్ఫినైట్ నుంచి వస్తుంది కదా. అవును సార్, ఇన్ఫినైట్ నుంచి వస్తున్నది. మరి రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎక్కడికి పోవాలి? ఫోకస్ దగ్గరికి కదా. వెరీ గుడ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందన్నా? ఫోకస్. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. సార్ ఇదేంటి సార్? చెప్తా. సో మీరు ఇన్ఫినైట్ లో పెడితే కనుక ఇమేజ్ అనేది దీని లోపల మిర్రర్ లోపల కనిపించిందా? కనిపించలే. మిర్రర్ లోపల కనిపిస్తే ఏమంటారు? వర్చువల్ అంటారు. గుర్తున్నదా లేదా? వెరీ గుడ్. సో ఇంతకు ముందు నేను క్లాస్ లో నోట్ లో ఇచ్చిన ఏంటి? మిర్రర్ ఏదైనా కానీ, ప్లేన్ కానీ, కాన్వెక్స్ కానీ, కాన్కేవ్ కానీ, మిర్రర్ లోపల ఇమేజ్ వస్తే దాన్ని మనం ఏమంటాం? వర్చువల్ అంటాం. అవునా? కానీ ఇక్కడ ఇమేజ్ అనేది మిర్రర్ లోపల వచ్చిందా? లోపల అంటే గిడ రావాలా ఇటనా కదా. వెరీ గుడ్. వచ్చిందా? అవు సార్, రాలేదు సార్. మరి రాకుంటే ఏమనాలి? రియల్ ఇమేజెస్ అనాలి. ఓకేనా? రాకుంటే మిర్రర్ లోపల ఇమేజెస్ రాకుంటే రియల్ ఇమేజెస్ అనాలి నాన్న. ఓకేనా? వెరీ గుడ్. సార్ మరి ఇన్వర్టెడ్ అంటే ఏంటి? ఉల్టా అన్నమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ గంట ఇట్లా ఉంటే
ఆబ్జెక్ట్ ఇట్లా ఉంటే ఇమేజ్ అనేది ఇట్లా పడుతుంది అన్నట్టు, ఉల్టా వస్తుంది. ఓకేనా, ఇన్వర్టెడ్ అని చెప్పేసి అంటారు. అర్థమైందా? వెరీ గుడ్. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్, అవును సార్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అంటున్నాము, మరి పెద్ద సైజ్ వస్తుందా లేకుంటే చిన్నగా కనిపిస్తుందా? వెరీ గుడ్. సో ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది నాన్న. ఓకేనా, సో ఏంటంటే హైలీ డిమ్మిష్. సార్ ఈ డిమ్మిష్ ఏంటి సార్? హైలీ డిమ్మిష్ అంటే చిన్నగా అంటే చిన్నది నాన్న. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో ఉన్నది ఇన్ఫైనైట్ దగ్గర, అవునా? ఇమేజ్ ఎక్కడ వచ్చింది? ఫోకస్ దగ్గర వచ్చింది, అవునా? ఫోకస్ దగ్గర ఎట్లా వచ్చింది అంటే చిన్నగా అంటే చిన్నది. సార్ కళ్ళతో కనిపిస్తుందా? అబ్బా ఫుల్ కష్టం మన కనిపించదు మనం. ఓకేనా, చిన్న అంటే చిన్నగా కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో అందుకోసం హైలీ డిమ్మిష్ అని చెప్పేసి అన్నా. ఇప్పుడు చూడండి మ్యాగ్నిఫికేషన్. ఈ మ్యాగ్నిఫికేషన్ ది జనరల్ ఫార్ములా ఏంటంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ HI అని రాసిన డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ హైట్ దీని యొక్క హైట్ ఎంత ఉంది అది చూసుకోవాలి. ఓకేనా, అయితే సో ఈ ఫార్ములా విత్ సైన్ యూజ్ చేయాలన్నా. ఓకేనా, సైన్ యూజ్ చేయాలి. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి అలాంగ్ విత్ అంటే ఈ ఫార్ములా ఉన్న చూడండి అది వితౌట్ సైన్ అన్నమాట. ఓకేనా, అంటే వితౌట్ డైరెక్షన్స్ అన్నమాట. ఓకేనా, ఇవి వితౌట్ డైరెక్షన్. మనం ఏం చేయాలి? డైరెక్షన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మ్యాగ్నిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, చలో ఒకటి చూపిస్తాను నేను, మీరు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అవునా? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి హైట్, సార్ గిదే కదా హైట్, అవును. ఇది ఆబ్జెక్ట్ అనుకోండి చిన్నగా A, ఇది B అనుకుందాం, సరేనా? వెరీ గుడ్. సో ఈ హైట్, సార్ ఇదేమో పైకి పోతున్నది, అవునా కదా? పైకి పోతే ఏంది, ఇది ఏం తీసుకుంటాం? సైన్ కన్వెన్షన్. లాస్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెయ్య ఇక్కడ. ఓకేనా, వెరీ గుడ్. సో లైట్ రే అని ఇటు పోతున్నది అంటే ఇటు పోయేటి అన్ని ఏంటి? పాజిటివ్. వెరీ గుడ్ కదా, అవునా కదా? ఇటు పోయేటి అన్ని నెగిటివ్. చలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాలే ఇక నేను. లాస్ట్ క్లాస్ వీడియో ప్లీజ్ ఖచ్చితంగా చూడండి, అయితే ఈ క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. లేదంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు మీరు. ఓకేనా, ఎట్లా వస్తుంది ఆ ఆలోచన ఏముంటుంది అంటే లాస్ట్ క్లాస్ వీడియో చూడండి. ఓకేనా, వెరీ గుడ్. చలో ఇప్పుడు అండి మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. సార్ గీడబడ్డది కదా ఇమేజ్ అనేది, గీడబడ్డది సార్. మీరేమన్నారు? ఉల్టా అన్నారు. కింద ఉల్టా అంటే ఏంటి? కింద ఉన్న టర్మ్స్ అన్ని ఏంటి? నెగిటివ్. వెరీ గుడ్. అంటే నెగిటివ్, అవునా కదా? హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎట్లా వస్తుంది? నెగిటివ్నా? విత్ సైన్ అంటున్నా, విత్ సైన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సార్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన ఉంది సార్. పైన అంటే ఏంటి? పాజిటివ్లు, అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మంచిగా మ్యాగ్నిఫికేషన్ ఏమొచ్చింది? జస్ట్ నాకు చెప్పండి. నెగిటివ్ వచ్చింది, అవునా కదా? మ్యాగ్నిఫికేషన్ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది, అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి, అవును సార్ ఈ హైట్ అనేది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటున్నా. సార్ మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఎట్లన్నా ప్లస్ వస్తుంది కదా? అవును, చెప్పేది నేను ఒక్క నిమిషం. అయితే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒక్కసారి చూడండి. ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ మాత్రం నెగిటివ్ వస్తుంది, మైనస్ లోనే వస్తుంది. కానీ మ్యాగ్నిట్యూడ్ వస్తే ప్లస్ వస్తుంది కదా. అది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 ఆ విషయం నేను చూపిస్తా. చూడండి, సైజ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చిన్నది ఉంటుంది కదా, అవునా కదా? వెరీ గుడ్. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంతో కొంత ఉన్నది. అంటే మన కంటికి మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, కంటికి మాత్రము పెద్దగా కనిపిస్తున్నది అంటే బిగ్గర్ నంబర్ పైన, అవునా? హైట్ ఆఫ్ ద ఇమేజ్ హైట్ ఎట్లా ఉంది సార్? అదైతే చిన్నగా వస్తుంది అన్నారు, అంటే వెరీ స్మాల్ కదా. వెరీ గుడ్. సో స్మాల్ నంబర్ అంటే బిగ్ నంబర్ బై స్మాల్ నంబర్ చేస్తే మ్యాగ్నిఫికేషన్ అనేది ఏమొస్తుంది చెప్పండి. ఇదేమో పెద్ద నంబర్ ఉన్నది, కిందనేమో చిన్న నంబర్ ఉన్నది, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఏమొస్తుంది? లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1? మ్యాగ్నిఫికేషన్ అయితే నెగటివ్ లో ఉంది, అవునా కదా? ఒకసారి చూద్దాము కనిపిస్తుందో లేదో కెమెరాలో. ఓకే రైట్, కనిపిస్తున్నది కదా? ఎస్ సార్ కనిపిస్తున్నది. సో ఇక్కడ చూడండి మ్యాగ్నిఫికేషన్ అయితే నెగటివ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి? చిన్నది, వెరీ స్మాల్, చిన్న. ఇక్కడ బిగ్ నంబర్ రాసిన, సారీ ఇక్కడ చిన్న నంబర్ రాయాలి కదా. వెరీ గుడ్.
సో ఇక్కడైతే చిన్న నంబరు, అవునా, స్మాల్ నంబర్ కింద ఏంది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, కొంచెం పెద్దగా ఉండొచ్చు, అవునా కదా, వెరీ గుడ్. అయితే ఇక్కడ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, స్మాల్ నంబర్ బై బిగ్ నంబర్. ఇక్కడ 1 తీసుకుంటున్నా, చిన్న నంబరు స్మాల్ నంబర్, బిగ్ నంబర్ వచ్చేసి 100 తీసుకుంటున్నా, అవునా, వెరీ గుడ్. సో అప్పుడు ఏమొస్తుంది 100%, ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది లెస్ దెన్ 1 వస్తుంది, అవునా కదా, లెస్ దెన్ 1ఏనా, వెరీ గుడ్. సో ఇంతకుముందు గ్రేటర్ దెన్ 1 కదా రాసిన, అది తప్పు, నేను రాసింది యాక్చువల్ రాయాల్సింది ఇట్లా, ఓకేనా, రైట్. సో మ్యాగ్నిఫికేషన్, హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఎట్లుంది, చిన్నది, స్మాల్ నంబర్, హైట్ ఆఫ్ ద, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చేసిన డైరెక్షన్ పట్టించుకోకండి, ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏంది చిన్న నంబర్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏది పెద్ద నంబర్ అంటే 100 రాసిన, చిన్న నంబర్. సో 1/100 అంటే 0.01 కదా, అంటే లెస్ దెన్ 1ఏనా, వెరీ గుడ్. చలో ఇప్పుడైతే ఇదైతే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతాం అంటే ఇన్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో పెడతాం, ఓకేనా, వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి రే డయాగ్రామ్ ఎట్లా వస్తుంది మరి, వాట్ ఈస్ దిస్, concave mirrors are very good. What is this, aperture. What is this, pole. So what is this, center of curvature. What is this, radius of curvature. And what is this, focus. అవునా, what is this, principal axis, అవునా కదా, వెరీ గుడ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాం మనం, ఇన్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అవునా. సో ఇక్కడ ఎక్కడనో మధ్యలో పెట్టినా నేను, ఓకేనా. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఓకేనా. చలో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, సరేనా, వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందో ఒక్కసారి చూద్దాం నాన్న, ఓకేనా, రైట్. సో నేనేం చేస్తున్నా, ఒక లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వేసిన, ఓకేనా. రిఫ్లెక్టెడ్ రైట్ రే పోతుంది సార్ అదైతే పక్క మాకు తెలుసు, ఫోకస్ దగ్గర పోతుంది, అవునా, ఫోకస్ దగ్గర నుంచి పోయిందా, వెరీ గుడ్. సో ఇంకో లైట్ రే నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వేస్తున్నా, ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వేస్తే ఎటుపోతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది, అవునా కదా. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, అవునా కదా, వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ కదా, అవునా కదా, రైట్. సో ఉల్టా వచ్చింది కదా, ఇదేంది, ఇది బి డాష్, ఇదేంది ఏ డాష్ అనుకుందాం, ఓకేనా, వెరీ గుడ్. అర్థమైపోయిందా, అంటే ఒక లైట్ రే ఇట్లా వేసిన నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వేసిన, ఇక్కడ మిర్రర్ కి తాకి మళ్ళీ ఉల్టా ఇట్లా కూడా వస్తుంది, అవునా కదా, వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయిందా లేదా, వెరీ గుడ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, అవునా, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇది రియల్ అండ్ ఇన్వర్టెడా, పక్కా సార్. ఎందుకు సార్, ఇమేజ్ అనేది మిర్రర్ లోపల రాకుంటే ఒకటే మాట అనాలి, ఏది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనాలి, అవునా కదా. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. అయితే ఈ వచ్చిన ఇమేజ్ డిమ్మిషా మనకు కనిపిస్తుందా, హైలీ డిమ్మిషా చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి డిమ్మిష్ అని చెప్పేసి రాయాలి, హైలీ డిమ్మిష్ కాదు, ఇది మరీ ఘోరంగా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది, ఓకేనా. ఇదైతే కొంచెం ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా. అసలు కనిపించదు, ఇదైతే కొంచెం ఏదో ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది, ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందో నాకు చెప్పండి సార్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ కింద ఉన్న సార్, కింద ఉంటే మైనస్ లో రాయాలి, వెరీ గుడ్. సో మైనస్ లో రాసిన, అపాన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సార్, హైట్ వచ్చేసి దీన్ని అయితే పాజిటివ్, వెరీ గుడ్. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అవునా కదా సార్. ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి 100% ఇది నెగిటివ్ లో వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ ఏంటి, నెగిటివ్ లోనే రావాలి గ్యారంటీగా, ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమొస్తుందో ఒక్కసారి చూద్దాం, ఓకేనా, వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి, ఇదైతే ఎంతో కొంత అయితే కనిపిస్తున్నది, అవునా కదా, వెరీ గుడ్. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనిపిస్తున్నది అంటే ఒక ఏం నంబర్ రాద్దాం, ఒక 10 నంబర్ రాద్దాం, ఓకేనా. చలో ఇదేంది, స్మాలర్ నంబర్ బై బిగ్గర్ నంబర్, అంతేనా, అవునా కదా. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంతో కొంత కనిపిస్తున్నది, చిన్నగా స్మాల్ నంబర్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇదైతే పెద్ద కనిపిస్తున్నా సార్, అందుకోసం బిగ్ నంబర్ రాసిన. ఈ స్మాల్ నంబర్ ని 10 అనుకుందాం, బిగ్ నంబర్ ని 100 అనుకుందాం, సరేనా. చలో సో ఏమొస్తుంది, ఎట్లన్నా కానీ మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది, లెస్ దెన్ 1 వస్తుందా,
బరబ్బర్ లెస్ దెన్ 0.1 అంటే 1 కంటే తక్కువనే వస్తుంది అవునా. వెరీ గుడ్. సో ఇదైతే మీకు క్లియర్ గా అర్థమైపోయిందా. వెల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో చూద్దాం. ఓకేనా. చలో ఇది రబ్ చేసేయాలనా. ఓకే అర్థమవుతుంది నాన్న. వెరీ గుడ్. సో ఇది రబ్ చేసే నేను రబ్ చేస్తున్నాను కదా, అప్పటికంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. చేసుకున్నారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు మీ సపోర్ట్ కావాలన్నా. ఓకేనా. సో ఎట్లన్నా కానీ మీకోసము టైం తీసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మన సిలబస్ కూడా తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా మంచిగా రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా. వెరీ గుడ్. చలో చూడండి అన్న. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాం. ఓకేనా. రే డయాగ్రామ్ ఎట్లుంటుందో చూద్దాం. సో వాట్ ఈస్ దిస్, కాన్కేవ్ మిర్రర్. వాట్ ఈస్ దిస్, అపర్చర్. వాట్ ఈస్ దిస్, పోల్. వాట్ ఈస్ దిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంతేనా. సో వాట్ ఈస్ దిస్, ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈస్ దిస్, ప్రిన్సిపల్ ఫోకస్. అవునా కదా. ఎస్ సార్. చలో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టినాం. అవునా కదా. వెరీ గుడ్. సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ పాయింట్ సి, ఇది ఏమనుకున్నాం, ఇది ఏ ఇది బి అనుకున్నాం కదా. వెల్ డన్. అయితే నేనేం చేసిన, ఒక లైట్ రే ఫోకస్ నుంచి వెళ్ళి పాస్ చేస్తున్నా. ఓకేనా. ఫోకస్ నుంచి వెళ్ళి పాస్ చేస్తే ఏం కనిపిస్తుంది మీకు చెప్పండి సార్. 100% మీరు రూల్స్ లో చెప్పిండ్రు, అది ఖచ్చితంగా ప్యారలల్ గా పోతుంది సార్. అవునా. వెరీ గుడ్. కరెక్టేనా కదా. రైట్. సో ఇప్పుడు ఇంకో లైట్ రే నేను ప్యారలల్ గా వేసిన. ఓకేనా. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వేసిన. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎట్లా పోతుంది, ఫోకస్ తరపు నుంచి వెళ్ళిపోతుంది. అవునా. సో కొంచెం ఫోకస్ గిడ రాస్తా. ఓకే ఫోకస్ కనిపిస్తుంది కదా. రైట్. అవునా కదా. వెరీ గుడ్. ఇదేంది, రిఫ్లెక్టెడ్ రే. అవునా. ఎక్కడ దాకినాయి ఈ రెండు రేస్, ఎక్కడ మీట్ అయినాయి, ఇక్కడ మీట్ అయినాయి. అవునా. సో మీట్ అయిన దగ్గరనే కొంచెం సి గీడ రాస్తున్నా. ఇమేజ్ ఏడ ఫామ్ అయింది, అవును సార్ దాని కిందనే ఫామ్ అయింది. వెరీ గుడ్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన ఆబ్జెక్ట్ పెడితే డైరెక్ట్ గా దాని కిందనే వస్తుందా, బరబ్బర్ వస్తుంది నాన్న. ఓకేనా. వెరీ గుడ్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఫామ్ అయింది. అవునా. ఇమేజ్ ఫార్మ్ డెట్ ఇది. ఇదేం రాయాలి, ఇది ఏ డాష్ ఇది బి డాష్. అంతేనా. వెరీ గుడ్. సో నేచర్ ఆఫ్ ఇమేజ్ చెప్పండి సార్. ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ సార్. ఎందుకు సార్, ఇమేజ్ అనేది మిర్రర్ లోపల రాకుంటే మీరేమన్నారు, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నారు. అవునా. వెరీ గుడ్. సో ఇదేంది, నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సార్ ఈ డయాగ్రామ్ చూస్తే గిది హైట్ దీని హైట్ సేమ్ లెక్క కనిపిస్తున్నా సార్. వెరీ గుడ్ అబ్జర్వేషన్. సేమేనా, ఇక్కడైతే సేమే. చూడండి. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంది, సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకేనా. అర్థమైందా. వెరీ గుడ్. సార్ మరి మ్యాగ్నిఫికేషన్ ఏమైతుంది చెప్తా, టెన్షన్ ఏం పడకండి. సో మ్యాగ్నిఫికేషన్, సో హైట్ ఆఫ్ ద ఇమేజ్. సార్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ కిందికి వచ్చింది సార్, కింద ఉంటే అన్ని మైనస్లు తీసుకోవాలా. ఓకే మైనస్ హెచ్ఐ అపాన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సార్ ఆబ్జెక్ట్ హైట్ ఏమో పైన ఉన్నది, పైన ఉంటే అన్ని ప్లస్లు అన్నారు. ఓకే అంటే సార్ ఇక్కడ మైనస్ ఉన్నది, పక్కా ఇది మాత్రం నెగిటివే వస్తుంది మ్యాగ్నిఫికేషన్. అంతేనా. వెరీ గుడ్. అర్థమైందా. రైట్. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేద్దాం మనం. ఓకేనా. రైట్. సో మ్యాగ్నిట్యూడ్ ఎట్లన్నా ప్లస్ ఏ వస్తుంది కదా, ఆ మైనస్ గా తీసుకునే అవసరం లేదు. చలో హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఎంత అనుకుందాం 10 meters అనుకుందాం. ఓకేనా. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఇమేజ్ హైట్ సేమ్ ఉంటాయి కదా. వెరీ గుడ్. ఇది కూడా 10 కదా. వెల్ డన్. ఎంత వచ్చింది 1. అంటే సార్ గిడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంతేనా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాన్న. వెరీ గుడ్. మ్యాగ్నిఫికేషన్ క్లియర్ అయిపోయింది కదా. మ్యాగ్నిట్యూడ్ అంటున్నా. మ్యాగ్నిట్యూడ్ రియల్ గా మ్యాగ్నిఫికేషన్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అంటే మీరేమనాలి, నెగిటివ్ వస్తుంది సార్ అనాలి. ఓకేనా. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ లెస్ దెన్ వస్తుందా ఈక్వల్ టు 1 వస్తుందా మీరేమనాలి, ఈక్వల్ టు 1 వస్తుంది అనాలి. ఓకేనా. వెరీ గుడ్. సో నెక్స్ట్ కేస్. సో ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ కదా. కొంచెం ఇక ముందర జరుపుదాం. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడదాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ దగ్గర పెడతాం. ఓకేనా.
చలో సో ఇదేంది కాన్కేవ్ మిర్రర్, వెరీ గుడ్. ఇదేంది అపర్చర్. వాట్ ఈస్ దిస్ పోల్. వాట్ ఈస్ దిస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్ radius of curvature. What is this focus, very good. So what is this principal axis, very good. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాం, వీటి మధ్యలో పెట్టినాం కదా. అవును సార్. ఏంటిది, ఇది ఏ, ఇదేమో బి, అవునా, వెరీ గుడ్. ఇప్పుడు రండి నేనేం చేస్తున్నా, ఒక లైట్ రే తీసుకొని ఒక ప్యారలల్ గా వేసిన, ఓకేనా. ప్యారలల్ గా వేస్తే వెళ్ళిపోతుంది సార్, పక్కా అది ఫోకస్ నుంచి వెళ్ళే పోతుంది, అవునా కదా. కొంచెం గిడు మీరు స్కేల్ యూజ్ చేయండి, మంచిగా నీట్గా డ్రా చేసుకోండి, ఓకేనా, వెరీ గుడ్. సో ఇంకో లైట్ రే నేను ఏం చేసినానంటే ఫోకస్ తరపు నుంచి పాస్ చేస్తున్నా, ఓకేనా. ఫోకస్ తరపు నుంచి పాస్ చేస్తే ఎట్లా పోతుంది సార్, ఇదేమో ఇక్కడికి వస్తుంది, అవునా. ద లైట్ రే విచ్ ఈస్ మూవ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అవునా కదా, కరెక్టేనా నేను వేసింది. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కొంచెం ఇక్కడ రాసుకుందాం, ఓకేనా, వెరీ గుడ్. సార్ గిదేం సార్, ఇది ప్యారలల్ వేసిన ఫోకస్ తరపు నుంచి పోయింది, ఇంకోటి ఫోకస్ తరపు నుంచి వేసిన ప్యారలల్ గా పోయింది, అవునా, రిఫ్లెక్టెడ్. అయితే సార్ ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది సార్. రైట్, ఆబ్జెక్ట్ హైట్ ఏమో చిన్నగా అయిపోయింది, ఇమేజ్ హైట్ ఏమో పెద్దగా అయింది సార్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. అంటే ఇదేమొస్తుంది, ఇది ఏ డాష్, ఇది బి డాష్, అవునా. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది సార్, సి వెనకాల ఫామ్ అయింది, అవునా, వెరీ గుడ్. సో సి వెనకాల అంటే ఇగో మిర్రర్ ఏమో ఈడున్నది, మిర్రర్ ముందు ఫామ్ అయింది కదా, మిర్రర్ వెనకాల కాదు, మిర్రర్ ముందు. సో ఏమంటాం దాన్ని, ఇమేజ్ ఇస్ ఫామ్ బియాండ్ సి. అటు పోతేనేమో దీని వెనకాల పంపిస్తే ఇమేజ్, మిర్రర్ లోపల వస్తే బిహైండ్ అంటాం, ఓకేనా. దీనికంటే ముందే వచ్చింది కదా, బియాండ్ అనాలి, ఓకేనా, వెరీ గుడ్. చెప్పండి నేచర్ ఆఫ్ ఇమేజ్ సార్, ఇది కూడా రియల్ అయిన యూనిట్, వెరీ గుడ్ బెటా. ఎందుకు సార్, మిర్రర్ లోపల ఇమేజ్ రాలేదు సార్. అవు సార్, ఇది మిర్రర్ అంటాం కానీ ఇమేజ్ రావా, వస్తాయి, చెప్తా, ఓకేనా. మీరు ఇట్లా వస్తున్నారు కదా, సో ఇది మిర్రర్ మీ చేతులు ఇచ్చిన, మీరేమనుకుంటారు, అరే సార్ ఇది మిర్రరే కదా సార్, నేను మంచిగా చూసుకుంటా, ఒకసారి ఇయ్యండి సార్, దూసుకుంటా నేను అంటారు. మీకేమో అసలు మీ ముఖం కనిపించేది, అదేంటి సార్ కనిపించిందా, ఇక ఈ కేసులో చేసినాం కదా, అవునా కదా సార్. దూరం ఇన్ఫినైట్ లో పెట్టినాం, కనిపించలే. కొంచెం ముందట పెట్టినాం, కనిపించలే. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాం, కనిపించలే. ఇగో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ మధ్యలో పెట్టినాం, మళ్ళా కనిపించలే. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది సార్, చెప్తా. మీరు ఎట్లా చూడాలి తెలుసా, ఇట్లా చూడాలి. అబ్బా సార్ ఇప్పుడు కనిపించింది సార్, లోపల దగ్గర వరకు పోతేనే కనిపిస్తుంది అన్నట్టు, మిర్రర్ లోపల మీ ముఖం, ఓకేనా, రైట్. చలో చూడండి, బియాండ్ సి, రియల్ అయిన ఇన్వర్టెడా, బరబ్బర్ ఇదే, అవునా. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటది, ఎన్లార్జ్, అవునా కదా, పెద్దగా కనిపిస్తుంది. ఇది చిన్నగా ఉండే ఇదేమో పెద్దగా అయిపోయింది, అవునా కదా, కరెక్టేనా కదా, వెరీ గుడ్. అయితే ఇప్పుడు రండి, మ్యాగ్నిఫికేషన్ ఏమైతుందో చెప్పండి. మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ కింద ఉంది సార్, అది వెరీ గుడ్. ఏం రాస్తాం, -hi. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సార్ ఆబ్జెక్ట్ హైట్ ఏమో పైన ఉన్నది, ప్లస్ లో రాయాలి, వెరీ గుడ్. సార్ ఇక్కడ మైనస్ వచ్చింది అంటే నెగిటివ్ వస్తుంది సార్ మ్యాగ్నిఫికేషన్, అంతేనా, వెరీ గుడ్. మ్యాగ్నిఫికేషన్ ఏమొస్తుంది, నెగిటివ్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ చేద్దాం, మ్యాగ్నిట్యూడ్ అయితే ఎట్లన్నా ప్లస్ లే వస్తాయి, అవునా. చలో ఇప్పుడు అండి, హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్, హైట్ పెద్ద నంబర్ సార్, అది వెరీ గుడ్. ఇదేంది, పెద్ద నంబర్ అంటే బిగ్ నంబర్ పైన. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సార్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చిన్నగా అయిపోయింది సార్, అవును. కింద స్మాల్ నంబర్ రాద్దాం, పెద్ద నంబర్ ఏం రాద్దాం, ఒకటి మీ ఇష్టం, 100 రాస్తున్నా. చిన్న నంబర్ ఎంత రాస్తున్నా, ఒక 20 రాసుకుంటున్నా, ఓకేనా, వెరీ గుడ్. అంటే ఇది క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తున్నది సార్, ఇది గ్రేటర్ దెన్ 1 వస్తున్నది, వెరీ గుడ్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, గ్రేటర్ దెన్ 1 అనాలి, అర్థమైందా, వెల్ డన్. గ్రేటర్ దెన్ 1 కదా, పైన పెద్ద నంబర్ ఉన్నది, కిందనేమో చిన్న నంబర్ ఉన్నది. నేను అంటున్నా మ్యాగ్నిట్యూడ్ అంటున్నా, కన్ఫ్యూజన్ కావద్దు. చల్ రైట్. సో ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది కదా, పెద్దగా అనిపించింది, అందుకోసం ఎన్లార్జ్ అని చెప్పేసి రాసిన, ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు సార్ వీటి మధ్యలో పెట్టినాం కదా, ఇప్పుడు ఎక్కడ పెడదాం, ఫోకస్ దగ్గర పెడదాం, ఓకేనా, వెరీ గుడ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ నాన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. సో కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి సార్. ఇదేంటి సార్ ఒక్కొక్క రబ్ చేసినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారు. సో మీ సపోర్ట్ ఉంటేనే
నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం తీస్తాను నాన్న, ఓకేనా? సో ఎవరు చూడకుంటే నాకు కూడా అనిపిస్తుంది లోపల, అది ఎవరు చూస్తలేరు కదా ఎందుకు అప్లోడ్ చేయడం కదా. జనరల్గా ఎవరికైనా ఫీలింగ్ అనేది ఉంటుంది. కొంతము సపోర్టింగ్ చేసుకుంటారు, సార్ తీయండి సార్ మంచిగా ఉన్నాయి సార్ వీడియోస్, ఎవరికైనా కానీ సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. సో నేను కూడా పిల్లలకి అందరికీ మీకేం రాకున్నా పర్లేదు, జస్ట్ కూర్చొని క్లాస్ వినండి, ఏం రాకున్నా పర్లేదు. సో వాళ్ళకు కూర్చొని వింటే ఎంతో 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 ఇంట్రెస్ట్ కలుగుతుంది నాన్న, ఓకేనా? వాళ్ళే నా దగ్గరికి వచ్చి అంటున్నారు, సార్ రియల్గా సార్ సూపర్గా అర్థమవుతుండే సార్, ఇంతకుముందు అసలు నాకేం కూడా రాకపోతుండే, అట్లాంటిది మీ క్లాస్లో కూర్చోగానే ఫిజిక్స్ అనేది ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది సార్. ఇంతవరకు నేను నా లైఫ్లో నేను ఫిజిక్స్ బుక్ ఓపెనే చేయలేదు సార్, వేరే సబ్జెక్ట్ చదువుకున్నా కానీ ఫిజిక్స్ ఓపెనే చేయలేదు సార్. నేను ఎప్పుడు ఎగ్జామ్స్లలో కూడా ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యి సార్, నేనైతే ఏం రాదు సార్. ఏదన్నా మార్కులు వచ్చినాయంటే బయాట్ చేసి కథం పోయి రాస్తుండే, కానీ మీ క్లాస్ విన్న తర్వాత మొత్తము రియల్గా సార్ ఎంతో, సో స్టూడెంట్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింటారు అన్న, ఓకేనా? సో ఆ ఒక్క మాట చాలు. సో వాళ్ళు అట్లా అంటే ఇంకా మంచి చెప్పాలి అంటే మోటివేట్ అవుతుంది నాకు. సో అందుకోసం అంటున్నా, కొంచెము లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఓకేనా? చలో మాటలు పక్క పెడదాం. సో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ చూడండి, ఫోకస్ కదా, ఫోకస్ పైన పెడుతున్నాం, ఓకే చలో. సో ఇక్కడ చూడండి, ఇదేంటి కాన్కేవ్ మిర్రర్ ఎం డాష్, అవునా కదా? వెరీ గుడ్. సో ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది నాకు స్టూడెంట్స్ అన్నారు, లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు కదా, అరే అవును జనరల్గా సార్ ఒక రోజు అడిగి ఉండే, అరే నువ్వు అసలు ఇంట్లో రివిజన్ చేస్తలేవా, ఏంది నీకేం వస్తూనే లేదు ఫిజిక్స్ అని చెప్పేసి అంటే, సార్ నాకు ఫిజిక్స్ ఏం రాకున్నా పర్లేదు సార్, మీ క్లాస్లో వచ్చి మేము కూర్చుంటాం సార్, మీ క్లాస్ ఉంటే మాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది సార్, మాకు ఏం రాకున్నా పర్లేదు, మేము వచ్చి కూర్చొని వింటాం మీ క్లాస్, ఎందుకంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఆ ఒకే ఒక మాట చాలన్నా నాకు, ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ అన్నారు ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ విధంగా, అంటే ఏం రాకున్నా వినండి గ్యారంటీగా వస్తుంది, ఓకేనా? వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి, ఓకేనా? సో వాళ్ళు ఇమాజినేషన్లో తీసుకెళ్తాను నేను, ఇమాజినేషన్లో తీసుకెళ్తే ఏం రాని వల్ల కూడా వస్తుంది నాన్న, ఓకేనా? చలో రైట్ స్టార్ట్ చేసేద్దాం. సో వాట్ ఈస్ దిస్ కాన్కేవ్ మిర్రర్, వాట్ ఈస్ దిస్ అపర్చర్, అవునా? వెరీ గుడ్. సో వాట్ ఈస్ దిస్ సార్, ఇదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ సార్, పోల్ వేయలేరు, పోలు కదా. వాట్ ఈస్ దిస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వాట్ ఈస్ దిస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఫోకస్, వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి, కొంచెము ఈ ఫోకస్ ని వెనకాలేస్తా, ఓకేనా? గీడ ఫోకస్ వేసిన, గీడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వేద్దాం, ఓకేనా? ఆబ్జెక్ట్ ఏడున్నది, ఫోకస్ దగ్గర ఉంది, అవునా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చెప్పండి, సో వెన్ ఏ లైట్ రే ఈస్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఓకే ఇది ఏబి రాయాలి కదా, ఏబి రాసేసిన, రిఫ్లెక్టెడ్ రే ఎటు పోతుంది సార్, ఇటు పోతుంది, అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇంకో లైట్ రే ఎట్లా వేసినానంటే పోల్ దగ్గర వేసిన, రూల్స్ దగ్గర చూసిందా, పోల్స్ దగ్గర వేస్తే ఏమవుతుంది, లైట్ రే ఇట్లా పోతుంది, అవునా కదా? వెరీ గుడ్. అవును సార్, ఇవి లైట్ రేలు ప్యారలల్ గా వచ్చినాయి సార్, అంటే మీట్ కావా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న, ఇవైతే మీటే కావు, ఓకేనా? ఇన్ఫినైట్ వరకు అట్లా పోతాను ఏముంటుంది అంటే, సార్ ఇప్పుడు ఇమేజ్ ఏమని రాయాలి సార్, మరి ఇమేజ్ ఫార్మ్ రేట్ ఎక్కడ రాయాలా, ఇన్ఫినైట్ అని రాయాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బేటా. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ ఫోకస్, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినైట్, ఓకేనా? వెరీ గుడ్. సార్ మరి నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏం రాయాలి చెప్తా. ఇది మిర్రర్ లోపల కనిపించిందా, కనిపించకుంటే ఏం రాయాలి సార్, పక్కా మేము చెప్పేస్తాం, ఏది రియల్ అండ్ ఇన్వర్టెడ్, అవునా కదా? వెరీ గుడ్. సార్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏం రాయాలి సార్, మరి ఈ గిడనేమో సైజ్ ఆఫ్ ఇమేజ్ వచ్చి పెద్దగా వస్తుంది సార్, మరి కదా, అవునా కదా? కరెక్టేనా నేను అన్నది? ఎస్ సార్. చలో, సో ఇప్పుడు ఏం రాద్దామంటే హైలీ, ఓకే రియల్ అండ్ ఇన్వర్టెడ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏం రాద్దాం, హైలీ ఎన్లార్జ్ అంటే చాలా పెద్ద ఇమేజ్ అనేది వస్తుంది, ఓకేనా? ఎందుకంటే దూరం వరకు పోతూనే ఉంటాయి పెద్ద ఇమేజ్ అనేది ఫామ్ వస్తుంది. సార్ కనిపిస్తుందా, కనిపించదు, ఎందుకంటే ఇన్ఫినైట్ లో ఉంది కదా, కనిపించదు కానీ పెద్దగా వస్తుంది, ఓకేనా? రైట్. చలో, సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ మనం చూద్దాం నాన్న, ఓకేనా? ఎస్. సో మ్యాగ్నిఫికేషన్ చూడండి, మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్, సార్ ఇదైతే పెద్దగా వచ్చింది సార్, అవునా కదా సార్, కానీ కిందికే వచ్చింది సార్. వెరీ గుడ్ అబ్జర్వేషన్. అంటే మైనస్ లో వస్తుందా కింది కంటే, వెరీ గుడ్. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంది,
హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ ఇదైతే పైన ఉంది సార్, పైన ఉంటే ప్లస్ లో తీసుకోవాలి. వెరీ గుడ్. సో ఫైనల్ గా మ్యాగ్నిఫికేషన్ ఏమొస్తుంది, గ్యారెంటీగా నెగిటివ్ వస్తుంది. అవునా, వెరీ గుడ్. అవును సార్ దీనిలో అన్ని నెగిటివ్లే వస్తున్నాయి మ్యాగ్నిఫికేషన్ లో, కాన్కేవ్ మిర్రర్ లా ఒకటి పాజిటివ్ వస్తుంది, ముందు చూపిస్తాను. చలో, సో ఫైనల్లీ సార్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ చేద్దామా, చేద్దాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏంది సార్, ఇదైతే పెద్దది అన్నారు అంటే పైన పెద్ద నంబర్ వస్తుంది. అవునా, వెరీ గుడ్. మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నా మైనస్ సింబల్ రాస్తుంది, మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఎట్లన్నా ప్లస్ వస్తుంది కదా. చలో, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఏంటి సార్, అది చిన్న ఉంది సార్. వెరీ గుడ్. ఇది స్మాల్ నంబర్ అంటే పైననేమో పెద్ద నంబరు, కిందనేమో చిన్న నంబర్ 1 రాస్తున్నా. అయితే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అవునా కదా, అవునా కదా. అవును సార్ అదైతే పెద్ద సార్, అన్నిటికంటే పెద్ద ఉంటుంది. గ్రేటర్ దెన్ 1 రాయండి సార్ ఇంకా. వెరీ గుడ్, అంతేనా. వెరీ గుడ్. ఇంతకు ముందు కేసులో ఓన్లీ గ్రేటర్ దెన్ 1, ఈ కేసులో గ్రేటర్ దెన్ 1. వెరీ గుడ్ అబ్జర్వేషన్. చలో, సో ఇంకోటి ఏంది, ఇంకోటి ఏంటి, ఎక్కడ పెడదాం, ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ పెడదాం. ఓకేనా, ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ దగ్గర పెడితే ఏమవుతుందో ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ దిస్, కాన్కేవ్ మిర్రర్. వాట్ ఈస్ దిస్, ఏంది ఇది, ఒక్క నిమిషం డయాగ్రాము, ఒక్క నిమిషం డయాగ్రామ్ ఇంకొకసారి ఇస్తా. వాట్ ఈస్ దిస్, కాన్కేవ్ మిర్రర్ సార్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్, అపర్చర్ సార్. వాట్ ఈస్ దిస్, పోల్ సార్. వాట్ ఈస్ దిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సార్. వాట్ ఈస్ దిస్, ప్రిన్సిపల్ ఫోకస్ సార్. వాట్ ఈస్ దిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ సార్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి కదా. సో ఒక్క నిమిషం అయితే కొంచెము ఇక్కడ ఎఫ్ అనుకుందాం, గిది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఓకేనా, డయాగ్రామ్ వేసేటప్పుడు కొంచెం మంచి వేసుకోండి. ఓకేనా, వీటి మధ్యలో ఉండాలి కదా. ఓకేనా, ఇది ఏ, ఇదేమో బి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇప్పుడు రండి, వెన్ ఏ లైట్ రే ఈజ్, మంచి చూడండి, ఇది చూడండి. సో ఒక లైట్ రే నేను ఎట్లా ఇస్తున్నాను అంటే ప్రిన్సిపల్ యాక్సిస్, ఇగో చూడండి, ఒకటేమో ఇట్లా ఇస్తున్నా, ఒక్క నిమిషం ఇట్లా ఇద్దాం మీకు. సో వెన్ లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ప్యారలల్ చేసిన. ఓకేనా, ప్యారలల్ చేసి ఏమవుతుంది సార్, అదే 100% ఫోకస్ దగ్గర నుంచి పోతుంది. అవును కదా, కరెక్టేనా నేను వేసింది, అవునా కదా. వెరీ గుడ్. సో ఇంకోటి ఏం చేసిన అంటే పోల్ సైడ్ నుంచి వేసిన, పోల్ దగ్గరికి వేస్తే ఎట్లా పోతుంది సార్, గిడ పోతుంది. అవునా సార్, మరి గిడ రెండు దూరం పోతున్నాయి కదా సార్, అవునా కదా, కరెక్ట్. మరి గిడ కూడా ఇన్ఫైనైట్ వస్తుందా, కాదు. చూడండి ఏమొస్తుంది అంటే, ఇవి చూడండి, ఈ రెండు రేస్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి తెలుసా. ఇగో కొంచెం స్కేల్ యూజ్ చేయండి అబ్బా ప్లీజ్, స్కేల్ యూజ్ చేసి ఇట్లా అంటే ఇక్కడ వచ్చినట్టు, ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి. అమ్మా సార్ గిడ మిర్రర్ లోపల వచ్చింది సార్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. మిర్రర్ లోపల వచ్చింది, దీన్ని మాత్రం వర్చువల్ అంటారు సార్, అంతేనా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బేటా. సార్ సీదా వచ్చింది కదా, ఎట్లుండదో అట్లా వచ్చింది కదా, రైట్. సో ఇదేంది ఏ డాష్, ఇదేంది బి డాష్, ఇది బి కదా, ఇది ఏ, ఇది బి, ఏ డాష్ బి డాష్. సార్ ఇదైతే పెద్దగా వచ్చింది సార్, అందుకోసం అన్నా నేను కాన్కేవ్ మిర్రర్ లో చూడాలంటే మీ ముఖం ముందర పెట్టుకోవాలి. ఓకేనా, అయితే మీకు పెద్దగా అనిపిస్తుంది. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటి. ఇమేజ్ ఫామ్ కదా, ఇమేజ్ ఫామ్ ఎక్కడ వచ్చింది, ఇన్సైడ్ ద మిర్రర్ లేదా బిహైండ్ ద మిర్రర్ రాసుకోవచ్చా, బిహైండ్ ద మిర్రర్ లోపల లేదా ఇన్సైడ్ ద మిర్రర్ అని కూడా రాసుకోండి, తప్పేం లేదు. నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ కాదు సార్, అది లోపల వచ్చింది అంటే వర్చువల్ అంటారు. వెరీ గుడ్. సో వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఆర్ అప్రైట్. సార్ గిదేం సార్, ఎరెక్ట్ అండ్ అప్రైట్ అంటారు రాసిందో. వర్చువల్ అండ్ ఎరెక్ట్ అంటే సీదాకు సీదా. ఓకేనా, వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎట్లా సీదా ఉంది, ఇట్లా ఉంది కదా, కానీ చిన్నగా ఉంది కదా ఇది, 7 గ్రాములే పెద్దగా అయిపోయింది. అవునా, వర్చువల్ అండ్ ఎరెక్ట్ అన్నీ కూడా అప్రైట్ అయితే ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వర్చువల్ అయితే మీకు తెలుసు, ఎక్స్ట్రాగా ఏం రాస్తారంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ రాయండి, అది అప్రైట్ లో ఉంటది. ఓకేనా, వర్చువల్ ఎరెక్ట్ అండ్ అప్రైట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఇదైతే గుర్తుంటది. వర్చువల్ ఉండేటి అన్ని ఎరెక్ట్లే ఉంటాయి, ఇంకోటి అప్రైట్లే ఉంటాయి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పండి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటిది, మ్యాగ్నిఫైడ్ అంటే కొంచెం పెద్దగా వచ్చింది. అవునా,
మ్యాగ్నిఫైడ్, పెద్ద ఇమేజ్ వచ్చింది. చలో మ్యాగ్నిఫికేషన్ ఏమొస్తుందో చెప్పండి. మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. సార్ ఇదేమో పాజిటివ్, వెరీ గుడ్. ఇది కూడా పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంది సార్? ఇది కూడా పాజిటివ్. అబ్బా సార్ గీడ వచ్చింది సార్ పాజిటివ్, అవునా కదా? మ్యాగ్నిఫికేషన్ అనేది ఇక్కడ వచ్చింది పాజిటివ్. మ్యాగ్నిట్యూడ్ లో చేస్తే ఏమొస్తుంది ఒక్కసారి చూడండి. ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అయితే పెద్ద నంబర్ కదా, బిగ్ నంబర్. కింద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఎంత చిన్నగా ఉన్నది, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఏమొస్తుంది? పైన పెద్ద నంబర్ కదా 100 రాసుకున్నాం, కింద చిన్న నంబర్ 20 రాసుకుందాం. ఓకేనా? అంటే సార్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ వచ్చింది, గ్రేటర్ దెన్ 1 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ ఏమో పాజిటివ్ వచ్చింది. ఇది ఒకటే ఒక కేసులా, లాస్ట్ కేసులో కదా ముందట పెడితే మ్యాగ్నిఫికేషన్ ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది, అవునా? సో మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ 1, హైలీ మ్యాగ్నిఫైడ్ అంటారు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏది కాన్వెక్స్ మిర్రర్ గురించి చూద్దాం. ఓకేనా? ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్. బోర్డు పైన చూస్తూనే ఉన్నది, డైరెక్ట్ ఫ్లాష్ అయిపోతుంది. ఎస్, ఫ్లాష్ అయిపోయిందా? ఎస్ సార్. చలో చూడండి అన్న. సో ఇమేజ్ ఫార్మేషన్ బై ఇప్పుడు ఏది కాన్వెక్స్ మిర్రర్ది కదా. సో దాని కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి ఇక్కడ రాసిన. ఓకేనా? చలో రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. సో కాన్వెక్స్ మిర్రర్స్ అన్ని కదా. సో ఫస్ట్ రూల్ ఇది లాస్ట్ క్లాస్ లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, రైట్? సో ఎవరికైతే తెలియదో ఒకసారి చూడండి. ఇఫ్ లైట్ రే ఇస్ పాస్డ్ parallel to the principal axis, then the reflected ray ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది? ఫోకస్ నుంచి వెళ్ళి. సెకండ్ ఏంటి? ఫోకస్ ద్వారా మీరు ఫోకస్ తరపున లైట్ రే ఇన్సిడెంట్ చేస్తే రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎటుపోతుంది? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పోతుంది. థర్డ్ లో ఏంటి? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద మీరు వేస్తే రిఫ్లెక్టెడ్ రే కూడా సేమ్ అదే డైరెక్షన్ లో వెనక్కి వెళ్తుంది, అవునా? వెరీ గుడ్. సో డైరెక్ట్ ఇంకోటి ఏంటి? ఇఫ్ ద లైట్ రే ఈస్ పాస్డ్ అలాంగ్ ద పోల్, రిఫ్లెక్టెడ్ రే ఇట్ సైడ్ పోతున్నది, అవునా? వెరీ గుడ్. చలో ఇది రబ్ చేసేస్తున్నాయి కదా నేను. ఓకేనా? వెరీ నైస్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం రాని వాళ్ళు కూడా సో చాలా మంది 90% ఇంప్రూవ్ అయినారండి. సో నా క్లాసెస్ విన్న తర్వాత సో వాళ్ళను నా టార్గెట్ ఏంటంటే 0 ఉన్న క్యాండిడేట్సే నా టార్గెట్. నాన్న 0 నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక హయ్యర్ లెవెల్ వరకు తీసుకురావడమే నా యొక్క టార్గెట్. ఏం రాకున్నా పర్లేదు, మీరు జస్ట్ వినండి. ఓకేనా? సో చాలా మంది అన్నారు కూడా, సార్ ఇంతకుముందు బుక్స్ ఓపెన్ చేయకపోతుండే కానీ ఇప్పుడు ఫిజిక్స్ బుక్స్ ఓపెన్ చేసి మా అంతటా మేము సాల్వ్ చేయగలుగుతున్నాం సార్, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అన్న విషయం చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడారు, సార్ ఇంతకుముందు మా కొడుకు అసలు ఫిజిక్స్ ముట్టకపోతుండే కానీ మీరు క్లాసులు చెప్పిన తర్వాత ఫుల్ సాటిస్ఫైడ్, ఇప్పుడు వానికి మార్క్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. సో ఆ మాట చాలు. సో అట్లానే మీరు కూడా కొంచెం నాకు మోటివేట్ అంటే కొంచెం సజెషన్స్ ఇచ్చుకుంటా, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేస్తాను. ఓకేనా? స్పీడ్ చెప్పాలన్నా, ఇంకా కొంచెం స్లో చెప్పాలన్నా. సో ఒక విషయము, సో వస్తే నేను లైవ్లో రావచ్చు. సో నేను డేట్ అనేది మెన్షన్ చేస్తానన్నా, అప్పుడు నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి, ఏ విధంగా చెప్పాలి, స్లోగా చెప్పాలా అంటే బోర్డు తరపు నుంచి కానీ ఏమన్నా కానీ మీ సజెషన్స్ ఉండాలి నాకు. ఓకేనా? సో సజెషన్స్ మాత్రం ఇవ్వండి. సో త్వరలో నేను డేట్ మెన్షన్ చేస్తాను మీకు. ఓకేనా? లైవ్ లో ఎప్పుడు వస్తుంది అది, రైట్? సో చూడండి అన్న, సీరియల్ నెంబర్ 1 పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడదాం? ఇన్ఫినైట్ లో పెడదాం, సరేనా? చలో ఇదేందన్నా? ఇదేంది? కాన్వెక్స్ మిర్రర్. వాట్ ఈస్ దిస్? అపర్చర్. వాట్ ఈస్ దిస్? పోల్. వాట్ ఈస్ దిస్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్? రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్? ప్రిన్సిపల్ ఫోకస్. వెరీ గుడ్. అయితే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నది సార్? అదైతే ఇన్ఫినైట్ లో ఉంది, అవునా? వెరీ గుడ్. ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఒక లైట్ రే అనేది వచ్చి ఇక్కడ తాకింది, అవునా? వెరీ గుడ్. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎట్లా పోతుంది సార్? 100% ప్యారలల్ ఉంది కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్నది? ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళి, అవునా? వెరీ గుడ్. ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఓకే సార్, కింద నుంచి ఒక లైట్ రే వేయండి. చలో వేస్తున్నా. ప్యారలల్ ఉందా? ఉంది. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నది? ఫోకస్ నుంచి వెళ్ళి, అవునా? వెరీ గుడ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గరనే, అవునా? నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏది సార్? గిన్నెనైతే మిర్రర్ లోపల వచ్చింది సార్. వెరీ గుడ్ బేటా. మిర్రర్ లోపల వచ్చిందా? మిర్రర్ లోపల సేమ్ అన్నారు వర్చువల్, అవునా సార్? వర్చువల్
అండ్ ఎరెక్ట్ అన్నారు కదా, రైట్, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఎరెక్ట్ ఎట్లుంటాయి, ఎప్పుడు అప్రైటే. ఓకేనా, వెరీ గుడ్. అయితే సైజ్ ఆఫ్ ఇమేజ్ సార్ కనిపిస్తుందా సార్? డిమిష్ అన్న, అది మాత్రం. ఓకేనా, హైలీ డిమిష్, కనిపించదు, ఏదో ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు. హైలీ డిమిష్ అంటే క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపించదు. హైలీ, ఓకే, హైలీ డిమిష్. ఓకేనా, వెరీ గుడ్. సో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది నాన్న చెప్పండి సార్? మేము చెప్తాం సార్. చలో ఒక్కసారి చూడండి. హైట్ ఆఫ్ ద ఇమేజ్ కదా ఫార్ములా, హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ ఇదైతే కొంచెం పెద్దగా ఉన్నది అనుకుందాం. ఓకేనా సార్, అదైతే పాజిటివే సార్, వెరీ గుడ్, పాజిటివ్ కదా, కరెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ పాజిటివే. హైట్ ఆఫ్ ద ఇమేజ్ గిడ్ ఉంది కదా, ఓకే ఓకే, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏంది, పాజిటివ్, అవునా కదా, వెరీ గుడ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సార్ గిడ్డే పెట్టిన కదా, అది కూడా పాజిటివ్ ఉంటుంది, వెరీ నైస్ బేటా. అంటే ఇది కూడా పాజిటివ్ సార్, గిడ మొత్తం పాజిటివ్ వచ్చింది సార్. సార్ ఇగో కాన్వెక్స్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ అన్ని పాజిటివ్ వస్తాయా? చూద్దాం చూపిస్తా. ఓకేనా, రైట్. సో మ్యాగ్నిఫికేషన్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది చెప్పండి నాన్న. సార్ హైట్ ఆఫ్ ద ఇమేజ్, అవునా కదా, రైట్. ఈ హైట్ ఎట్లా ఉంది, మస్తు చిన్నగా ఉన్నది. ఓకే, అంటే స్మాల్ నంబర్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సార్ అదే పెద్ద నంబర్ ఉండొచ్చు, అవునా కదా, వెరీ గుడ్. బిగ్ నంబర్, ఇక్కడ చిన్న నంబర్ 1 రాస్తున్నా, బిగ్ నంబర్ ని 100 రాస్తున్నా. సార్ మళ్ళా ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1 వచ్చింది, అవునా, వెరీ గుడ్ బేటా, లెస్ దెన్ 1 ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఏంది, లెస్ దెన్ 1 అన్నాడు. ఓకేనా, అర్థమైపోయిందా? వెల్ డన్. సో ఇంకో కేసు చూడండి. సో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా అంటే ఎనీవేర్ in between infinite and infinite, except infinite పెడతాం. Anywhere in object is placed anywhere except infinite. ఓకే, అన్ని కేసెస్ లో అన్నిటికి ఒకటే రూల్ ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇది మరీ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, మీకు చూపిస్తా ఇది. ఓకేనా, రైట్. సో ఇదేంది ఎం డాష్ అపార్చర్, ఇదేంది పోల్, ఇదేంది ఫోకస్, అవునా, ఇదేంది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అవునా కదా, వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ ఎక్కడనో నేను ఇక్కడ పెట్టినా ఏ, ఇదేమో బి, సరేనా. చలో ఒక లైట్ రే ఇట్లా పోయింది, అవునా కదా, వెరీ గుడ్. సో ప్యారలల్ ఉన్నది కాబట్టి సార్ రిఫ్లెక్టెడ్ రే ఇట్లా పోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నది కనిపిస్తున్నది, ఇక్కడ, అవునా కదా, వెరీ గుడ్. సో ఇంకో లైట్ రే ఎక్కడ పోల్ దగ్గర వేసిన నేను, ఓకేనా, రిఫ్లెక్టెడ్ రే ఇట్లా పోయిందా, రైట్. సో ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి. అంటే ఏమైనా ఇక్కడ ఫామ్ అయిందా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయినా, ఇది ఏ డాష్, ఇది బి డాష్ అనుకుందాం. ఓకేనా, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇన్సైడ్ ద మిర్రర్, అవునా, ఇన్సైడ్ ద మిర్రర్ అంటే మీరు డైరెక్ట్ ఇది చెప్పండి, ఇదే చెప్పేసిర్రు కదా. ఏందది, వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఎరెక్ట్ ఎప్పుడు అప్రైట్లే ఉంటాయని మీరే చెప్పారు, అవునా, లోపల వచ్చింది కాబట్టి, వెరీ గుడ్. సో ఇది నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంది, హైలీ డిమిష్డా, ఇది కొంచెం డిమిష్డ్ అన్న. ఓకేనా, డిమిష్డ్. ఇది డిమిష్ అంటే కొంచెం కనిపిస్తుంది, ఇది మాత్రం మరి ఘోరంగా అసలు కనిపించదు. ఓకేనా, చలో రైట్. ఇప్పుడు చూడండి మ్యాగ్నిఫికేషన్ ఏమొస్తుంది చెప్పండి, హైట్ ఆఫ్ ద ఇమేజ్. సార్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ ఇది పాజిటివ్ సార్, పైన ఉన్నది, వెరీ గుడ్. అంటే ఇది పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సార్ ఇది కూడా పాజిటివ్, పైన ఉన్నది, ఓకే సార్ ఇది మొత్తానికి పాజిటివ్ అయింది, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి మ్యాగ్నిఫికేషన్ ఏమైంది, ఇది పాజిటివ్ అయింది. ఇది మ్యాగ్నిట్యూడ్ ఏమైంది చెప్పండి సార్. ఫార్ములా హైట్ ఆఫ్ ద ఇమేజ్ సార్ చిన్న ఉంది సార్, ఇది ఓకే, చిన్న నంబర్ కదా, స్మాల్ నంబర్. ఇదేమో పెద్దది, అవునా కదా, ఇదేమో చిన్న ఉన్నది, ఇదేమో పెద్దగా ఉన్నది. బిగ్ నంబర్ అంటే చిన్న నంబర్ ఎంత తీసుకుందాం, 20. బిగ్ నంబర్ ఎంత తీసుకుందాం, 100. అంటే సార్ ఇది 1/5 అంటే లెస్ దెన్ 1 వస్తుంది సార్, అవునా కదా, వెరీ గుడ్. అంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్, మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది, లెస్ దెన్ 1 వచ్చింది, అవునా కదా, వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి. సో ఈ టాపిక్ ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడైతుంది అంటే నేను చెప్తా, ఆ కన్ఫ్యూజన్ అసలు ఏమీ ఉండదు,
ఓకేనా? ఇదైతే అర్థమైపోయింది కదా, ఇదైతే ఎట్లా చేయాలన్నది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో ఇది రబ్ చేసేస్తా. ఇప్పుడు రండి ఒక క్వశ్చన్ లో చిన్నగా, ఇఫ్ magnitude of magnification is greater than 1 అన్నాడు, ఇంకోటి ఇఫ్ magnitude of magnification is less than 1 అన్నాడు. ఓకేనా? దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ కూడా పాజిటివే, దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ కూడా పాజిటివే. అయితే ఇది ఏ మిర్రరు, ఇది ఏ మిర్రరు అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఇఫ్ magnification is positive but magnitude is greater than 1, if magnification is positive magnitude is less than 1, ఇవి ఏవే మిర్రర్లు సార్? నేను చెప్పేస్తాను సార్. ఇవి మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అన్నారు, గ్రేటర్ దెన్ 1 అన్నారు, అంటే పెద్దగా వస్తుంది. ఏది? కాన్కేవ్ మిర్రర్ సార్. వెరీ గుడ్ బేటా, కాన్కేవ్ మిర్రర్ లో. ఇదేంది సార్? లెస్ దెన్ 1, చిన్నగా వచ్చింది సార్, అంటే ఇది కాన్వెక్స్ మిర్రర్ సార్. వెరీ గుడ్, కాన్వెక్స్ మిర్రర్. ఇదైతే క్లియర్ అయిపోయిందా? గ్రేటర్ దెన్ 1 అంటే కాన్కేవ్ మిర్రర్, లెస్ దెన్ 1 అంటే కాన్వెక్స్ మిర్రర్. మ్యాగ్నిట్యూడ్ లో రెండింటికి కూడా పాజిటివ్లే, అవునా? కాన్కేవ్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ ఉక్కుకే నెగిటివ్ వచ్చింది కదా, లాస్ట్ లో దగ్గర పెడితేనే పాజిటివ్ వచ్చింది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ 1 వచ్చింది, పెద్దగా అనిపించింది, అవునా? వెరీ గుడ్. యా, కాన్వెక్స్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ అన్ని ప్లస్లే, అవునా? ప్లస్ ఎక్కడైనా తీసుకోండి, ఊకే ప్లస్ వస్తుంది, అవునా కదా? వెరీ గుడ్. సో కానీ మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది? లెస్ దెన్ 1 వస్తుంది, అంటే చిన్నగా కనిపిస్తున్నాయి అన్ని, అవునా కదా? గిడ ఒక్క దాంట్లోనే పెద్దగా కనిపించింది, మళ్ళా ఇగో మిర్రర్ లోపల చూస్తే చిన్నగా కనిపిస్తున్నది కదా, కాన్వెక్స్ మిర్రర్ లో. ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ లో అర్థమైపోయిందా? ఈ ట్రిక్ మాత్రము కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. మ్యాగ్నిఫికేషన్ రెండు ప్లస్లే ఉన్నాయి, కానీ మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ 1 ఉంది, ఇంకోటి ఏమో లెస్ దెన్ 1 ఉంది. లెస్ దెన్ 1 అంటే కాన్వెక్స్ చిన్నగా కనిపిస్తాయి, ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్ తీసుకొని ఇట్లా పెట్టుకోండి, ఎట్లా కనిపిస్తుంది? మీ ముఖము చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా? కాన్కేవ్ తీసుకోండి, మీ ముఖము సార్ పెద్దగా కనిపిస్తుంది సార్, ఇంత పెద్దగా కనిపిస్తున్నది, గ్రేటర్ దెన్ 1, ఓకేనా? నాకు చిన్నగా కనిపిస్తే బరబ్బర్ అది కాన్వెక్స్ సార్, నాకు పెద్దగా కనిపిస్తే అది బరబ్బర్ కాన్కేవ్ సార్, ఓకేనా? అర్థమైపోయిందా? ఇక్కడైతే క్లారిటీ వచ్చేసిందా? వెరీ గుడ్ బేటా. సరే మరి ఈ వీడియో నేను ఇక్కడితో ఆపేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఉంటాను మరి, బాయ్.